హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలీనియర్ వైఫ్ పార్ట్ 48. తను చాలా బలహీనంగా ఉంది, మంచి పోషకాహారం ఇవ్వు అని సూరజ్ వెంటనే పని వాళ్ళని జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు. కొద్దిసేపటికి నీలక్షి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమెను ఒకవైపు సూరజ్, మరొక వైపు రాజశేఖర్ ఆశగా పట్టుకున్నారు. ఆమె చూపు తన తండ్రిపై పడింది. నా నా నాన్న అని మొదటిసారి మాట్లాడడం నేర్చుకుంటున్న చిన్నపిల్లలా పిలిచింది. రాజశేఖర్ ప్రేమగా ఆమె తలను నిమురుతూ అన్నాడు, అవును బంగారం, నేనే నీ నాన్నను. ఇన్నేళ్లు నా వంతిని వెతుక్కుంటూ ఉన్నాను. ఆమె ఎక్కడో బతికే ఉంటుందని అనుకున్నాను, కానీ ఆమె చాలా ఏళ్ల క్రితమే నన్ను విడిచి వెళ్ళిపోయిందని నాకు తెలియదు. తెలిసి ఉంటే మిమ్మల్ని ఇద్దరిని ఇలా అనాథలా వదిలేసేవాడినే కాదు. నాన్న ఏడవకండి, మీరు ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది అని నీలక్షి చెప్పింది. నేను ఏడవడం లేదురా తల్లి, మన ఇంటికి వెళ్దాం రా. ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు. నీకు నీ బిడ్డకు మేమున్నాం. నువ్వు రాజశేఖర్ ఏకైక వారసురాలు. ఇలాంటి బాధల జీవితం నీకు అవసరం లేదు. నువ్వు నీ ఇంట్లో రాణిలా జీవించాలి. రాజశేఖర్ మాటలు వింటూ సూరజ్ కోపం క్రమంగా పెరుగుతుంది. చివరికి రాజశేఖర్ సూరజ్ వైపుకు చూస్తూ గట్టిగా అన్నాడు, ఇలాంటి చెడ్డ మనిషితో నువ్వు ఇంకొక క్షణం కూడా కలిసి ఉండకూడదు. ఆ మాట విన్న వెంటనే నీలక్షి ఒక్కసారిగా సూరజ్ వైపుకి చూసింది. అతని స్పందన ఏమిటో తెలుసుకోవాలని ఆందోళనతో ఆమె సూరజ్ వైపుకి చూసింది. అతను కూడా ఆమెని చూస్తున్నాడు. నానా, మీరు సూరజ్ గురించి ఒక చెడ్డ మాటైనా మాట్లాడితే నాతో మాట్లాడకండి అని నీలక్షి గట్టిగానే చెప్పింది తన తండ్రితో. రాజశేఖర్ శాంతంగా అన్నాడు, అలా కాదు నీలక్షి, నా మాట ఒకసారి విను. అతని గురించి నిజం తెలుసుకున్న తర్వాతే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఏం జరిగినా సూరజ్ ఎప్పుడు తప్పు చేయరు అని నీలక్షి మళ్ళీ ధైర్యంగా చెప్పింది. తన భార్య తనపై పెట్టుకున్న నమ్మకం చూసి సూరజ్ గుండె గర్వంతో నిండిపోయింది. అతను రాజశేఖర్ వైపుకు తిరిగి ఇలా అన్నాడు, చాలు, ఇంకొక మాట మాట్లాడకండి. సూరజ్ గర్జనకు రాజశేఖర్ కూడా ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇప్పుడే ఇక అకస్మాత్తుగా వచ్చి నా కూతురు, నా భార్య అని ఏ ఆధారంతో చెప్తున్నారు మీరు? నా నీల చాలా అమాయకురాలు. ఆమెను మీరు మోసం చేయాలని చూస్తున్నారా? ఆమె మీ మాట నమ్మొచ్చు గాని నేను మాత్రం ఎప్పటికీ నమ్మను. ఇన్నాళ్ళు ఆమె మిమ్మల్ని నాన్న అని పిలవడం కూడా నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆమె జీవితంలో ఎప్పటికీ కూడా నేనే ఉంటాను. నా హక్కును ఎవ్వరికీ ఇవ్వను. నీల మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టి మాత్రమే నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను మీతో. సూరజ్, దయచేసి కోపం తెచ్చుకోకండి అని నీలక్షి అతని చేతిని పట్టుకుంది. సూరజ్ మళ్ళీ ఒకసారి ఆమె వైపుకి చూశాడు. రాజశేఖర్ కూడా సూరజ్ మాటలకి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అదే విషయం మిస్టర్ సూరజ్, నా కూతురు మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి నేను ప్రశాంతంగా మాట్లాడుతున్నాను మీతో. నా కూతురిపై జరిగిన అన్యాయానికి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జైలుకు పంపించగలిగేవాడిని. ఏమన్నారు? నా కూతురు పని మనిషి అని. ఆమె ఆస్తి మీ కుటుంబం మొత్తం ఆస్తి కంటే చాలా ఎక్కువ. ఇద్దరు ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేస్తూ ఉండగా నీలక్షికి ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కాలేదు. నానా, దయచేసి శాంతించండి అని ఆమె వేడుకుంది. లేదు నీలక్షి, లేదు. నీ పరిస్థితి తెలిసినప్పటి నుంచి నా గుండె తల్లడిల్లిపోయింది తల్లి. ఈ దుస్థితికి కారణం ఈ కుటుంబమే. ఆ మాటలు విన్న సూరజ్ ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. నేను చెప్తున్నాను, మీరు ఆమె తండ్రి కాదని. మీరు మాత్రం గుండె తల్లడిల్లుతుందని నాటకం చేస్తున్నారా నా దగ్గర? మీ నడను ఆపేసి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. సూరజ్ మాటలకు రాజశేఖర్ కోపంతో రగిలిపోయాడు. షకావత్ అని గట్టిగా పిలిచాడు. సూరజ్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చొని చూశాడు. అంతలో షకావత్ లోపలికి వచ్చాడు. సార్, ఇక్కడ కొందరికి నీలక్షి నా కూతురనే నమ్మకం లేదు. వాళ్ళకి ఆధారం చూపించు. షకావత్ ఒక ఫైల్ తీసి సూరజ్ చేతిలో పెట్టాడు. సార్, ఇందులో DNA టెస్ట్ ఫలితాలు ఉన్నాయి. రాజశేఖర్ సార్, ఆయన భార్య అవంతి మేడం. రాజశేఖర్ సార్, ఆయన భార్య అవంతి మేడంల వివాహ ఫోటోలు కూడా ఇందులోనే ఉన్నాయి. మీకు ఇంకా అనుమానం ఉంటే ఈ ఫైల్ను నీలక్షి గారికి చూపించండి అని షకావత్ అన్నాడు. ఆ తర్వాత నీలక్షి గురించి తనకు ఎలా తెలిసింది, DNA పరీక్ష ఎలా నిర్వహించారో వివరంగా చెప్పాడు. రాజశేఖర్ ముఖంపై విజయానందం కనిపించింది. ఇప్పుడు ఏమంటావు సూరజ్? నీలక్షి నా కూతురని రుజువైంది కదా అని చెప్పి ఆయన నీలక్షి వైపుకు తిరిగాడు. ఆమె ఇంకా కన్నీళ్లు కారుస్తూనే ఉంది. రాజశేఖర్, సూరజ్ ఇద్దరు ఒకేసారి ఆమె కన్నీళ్లను తుడిచారు. రాజశేఖర్ ఇలా అన్నాడు ప్రేమగా, నీలక్షి అమ్మ, ఇప్పుడు నిర్ణయం నీదే తల్లి.
ఈ వ్యక్తి నీకు తగినవాడు కాదు. అతని గురించి ఉన్న నిజం మొత్తం నీకు తెలిస్తే నువ్వు అస్సలు భరించలేవు. ఈ ఇంట్లో నువ్వు నీ బిడ్డ సేఫ్ గా ఉండలేరు. నీ గర్భంలో ఉన్నది రాజశేఖర్ వారసుడు. అతనికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. రా, నాతో ఇంటికి వచ్చేసే తల్లి. ఆ మాటలు విని సూరజ్ నీకు ఆ నీలాక్షి ఇద్దరు గుండెలు బలంగా కొట్టుకున్నాయి. అంతలో అంశుమన్ అక్కడికి వచ్చి మెల్లగా పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ రాజశేఖర్ మనుషులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. నీలాక్షి ఏడుపు ఒక్కసారిగా మరింత పెరిగింది. ఆమె నిశ్శబ్దంగా ఉండటంతో సూరజ్ కు కోపం వచ్చింది. ఇప్పుడు ఆమె నాకు సూరజ్ మాత్రమే కావాలి అని చెప్తుందని అనుకున్నాను. కానీ ఎందుకు మరి మౌనంగా ఉంది, ఏమీ మాట్లాడడం లేదు అని అతని మనసు బాధపడింది. ఒక్కసారిగా ఆమె చేతిని విడిచిపెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సూరజ్, సూరజ్ అని నీలాక్షి పిలిచిన అతని వెనక్కి ఏమాత్రం తిరిగి చూడలేదు. రాజశేఖర్ ఆమె చెయ్యి పట్టుకుని ఇలా అన్నాడు. నీలాక్షి, అతను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. పోనివ్వు, మనం ఇంటికి వెళ్దాం. నీలాక్షి వెంటనే ఆయన చెయ్యి విడిచేసింది. నానా, నాకు నాకు సూరజ్ మాత్రమే కావాలి. ఆయనను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను క్షమించండి అని చెప్పి సూరజ్ వెనకే పరిగెత్తింది. గదిలోకి వెళ్లిన సూరజ్ కు నీలాక్షి పరిమళం తాగింది. బాధ, కోపంతో అతను అక్కడ ఉన్న వస్తువులని విసిరేయడం మొదలుపెట్టాడు. అప్పుడే నీలాక్షి వెనక నుండి వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. సూరజ్ ముఖంపై చిన్న నవ్వు మెరిసింది. అతను ఆమెను ప్రేమగా హత్తుకుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సూరజ్, చాలు, నాకు తల తిరుగుతుంది అని ఆమె నవ్వుతూ అంది. నీలా, మీ నాన్నకు నాకు సూరజ్ మాత్రమే కావాలి అని చెప్పడానికి అంత సమయం ఎందుకు పట్టింది? అతను అలకగా అడిగాడు. నీలాక్షి చిరునవ్వుతూ, మీకు అంత నమ్మకమా? నేను నిజంగానే నాన్నతో వెళ్ళిపోయి ఉంటే అని సరదాగా అడిగింది. ఆ మాటకు సూరజ్ చిరునవ్వుతో ఆమె పెదవిని మెల్లగా కొరికాడు. ఆ ముద్దులో తన కోపాన్ని, ప్రేమను వ్యక్తం చేశాడు. తర్వాత మోకాళ్ళపై కూర్చుని ప్రేమగా ఆమె గర్భంపై ముద్దు పెట్టాడు. ఇక ఆమెను హత్తుకుని చిన్న పిల్లల్లా ఏడ్చేశాడు సూరజ్. నీలాక్షి సూరజ్ ఏడుపుకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సూరజ్, సూరజ్ అతను కన్నీళ్లతో అన్నాడు. నీలా, నువ్వు నా జీవితంలో ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? ఇన్నేళ్లు నన్ను ఎందుకు ఇంతగా ఎదురు చూడాల్సి వచ్చింది నేను? దానికి నీలాక్షి నవ్వుతూ అంది. ఎందుకు? మీరు నన్ను వెతికి తీసుకురాలేకపోయారా? ఆమె మాటకు సూరజ్ నవ్వి సరదాగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ప్రేమగా. అంతలోనే ఒక చిన్న ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే సూరజ్ ఉలిక్కిపడి నీలాక్షి నుంచి దూరంగా జరిగాడు. అతని ముఖంలో ఒక్కసారిగా ఆందోళన కనిపించింది. ఏమీ మాట్లాడకుండా గది నుంచి వేగంగా బయటికి పరిగెత్తాడు. నీలాక్షికి అతని ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. ఆమె కూడా వెంటనే అతని వెంటే వెళ్ళింది. బయటకు వచ్చేసరికి రాజశేఖర్ ఒడిలో ఆ పసిబిడ్డ ఏడుస్తూ కనిపించాడు. పక్కనే ఒక పని మనిషి భయంతో నిలబడి ఉంది. సార్, బాబు చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాడు. మా సార్కి విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. దయచేసి బాబును నాకు ఇవ్వండి అని ఆమె వేడుకుంది. రాజశేఖర్ ప్రశాంతంగా అన్నాడు. ఆగు, నేనంత క్రూరుణ్ణి కాదు. ఈ బాబు ఏడిస్తేనే నీ సార్ శబ్దం విని బయటకు వస్తాడు. ఆయన మాట పూర్తవక ముందే సూరజ్ వెళ్లి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు. రాజశేఖర్ చిరునవ్వుతో అన్నాడు. రండి రండి మిస్టర్ సూరజ్, ఇప్పుడే కోపంగా లోపలికి వెళ్లారు కదా, కానీ బిడ్డ ఏడుపు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చారే, ఏంటి ఈ బిడ్డ మీవాడా? ఆ మాట విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు రాజశేఖర్ మాటలకు. సూరజ్ చల్లగా సమాధానం చెప్పాడు. అది మీకు అవసరం లేని విషయం. నీలా మీతో రావటానికి నిరాకరించింది. ఇక మీరిక్కడ ఎందుకున్నారు? వెళ్ళిపోండి ఇక నుండి అని అన్నాడు సూరజ్. రాజశేఖర్ నెమ్మదిగా అన్నాడు. ఏం చేయను సూరజ్, ఇన్నేళ్ళు నా కూతురికి దూరంగా ఉన్నాను. ఇక ఆమెను వదిలి ఎప్పటికీ ఉండలేను. ఆమెను నాతో తీసుకెళ్ళడానికి ఈ బిడ్డను హాస్పిటల్ నుంచి ఇక్కడికే తీసుకురమ్మన్నాను. నీలాక్షిని సూరజ్ నుంచి దూరం చేయడానికి ఇదే చివరి ప్రయత్నమని ఆయన నిర్ణయించుకున్నాడు. నీలాక్షి ఆశ్చర్యంగా అడిగింది. నానా, ఈ బాబు ఎవరు? సూరజ్ ఎంత అందంగా ఉన్నాడు, మీలాగే కదా, నాకు ఇవ్వండి. కానీ సూరజ్ ఆ బిడ్డను ఆమెకి ఇవ్వలేదు. రాజశేఖర్ వెటకారంగా అన్నాడు. అయ్యో, ఏమైంది అల్లుడు గారు? నా కూతురు తన ప్రాణం అడిగినా ఇస్తారు, కానీ ఈ బిడ్డను మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు నా కూతురికి? ఆ మాటకు నీలాక్షి ముఖం మసకబారిపోయింది. రాజశేఖర్ ఆమె వైపుకు తిరిగి అన్నాడు. నీలాక్షి, ఇతన్ని అడుగు. ఈ బాబు ఎవరో నేను ముందే చెప్పాను కదా, ఇతను మంచి మనిషి కాదని. ఈ బాబుకి తనకి సంబంధం ఏంటో అడుగు. గత 6 నెలలుగా ఒక అమ్మాయికి ఇల్లు ఏర్పాటు చేసి ఉంచాడు. ఇక ఈ బాబు ఆ అమ్మాయిదే.
ఈ పని మనిషి ఆ అమ్మాయితోనే ఉండేది. ప్రతి నెల నీ భర్త ఆమెను చూడ్డానికి వెళ్ళేవాడు. ఆమె ఖర్చులన్నీ కూడా ఇతనే దగ్గరుండి చూసుకునేవాడు. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్ పత్రాలపై సంతకం చేసింది కూడా ఇతనే. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడంతో ఈ బిడ్డ ఇతని దగ్గరికి వచ్చాడు. రాజశేఖర్ చెప్పిన ప్రతి మాట నీలక్షి గుండెల్లో పిడుగులా పడింది. ఆమెకు ప్రపంచమే ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అనిపించింది. రాజశేఖర్ సూరజ్ వైపుకు చూస్తూ అడిగాడు, ఇప్పుడు చెప్పండి మిస్టర్ సూరజ్, ఈ బిడ్డ ఎవరు? ఈ బిడ్డతో మీకు ఎలాంటి సంబంధం ఉంది? సూరజ్ మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా నిలబడ్డాడు. అతని చూపు మాత్రం నీలక్షిపైనే ఉంది. ఇంతలో వసుంధర కూడా అయోమయంలో పడిపోయింది. ఇంతవరకు విషయం ఇలా ఎలా మలుపు తిరిగిందో ఆమెకేమీ అర్థం కాలేదు. రాజశేఖర్ మళ్ళీ మళ్ళీ గట్టిగా అన్నాడు, చెప్పు నీలక్షి, నువ్వే అడుగు. సూరజ్, ఈ బిడ్డ నీది కాదని ఒక్క మాట చెప్పు. అలా చెప్తే నా కూతురు నీ దగ్గరే ఉంటుంది. లేకపోతే ఇప్పుడే ఆమెను జోధాపూర్కు తీసుకువెళ్తాను. తర్వాత విడాకుల పత్రాలపై నువ్వు సంతకం చేస్తే చాలు. అప్పుడు రఘువీరు ముందుకు వచ్చి అన్నాడు, వియ్యంకుడి గారు, మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఇప్పుడే తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. మరి మరి ఇలాంటి సమయంలో విడిపోవాలని ఎందుకు అంటున్నారు? రాజశేఖర్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు, నా కూతురి జీవితం నాశనం కావడం నేను చూడలేను. ఈ బిడ్డను చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి. మీ కొడుకు నా కూతుర్ని మోసం చేశాడు. మీ కొడుకుతో నిజం చెప్పించండి. రఘువీర్ సూరజ్ వైపుకు తిరిగి అడిగాడు. సూరజ్, చెప్పు, ఈ బిడ్డ ఎవరిది? ఎందుకు మౌనంగా ఉన్నావు? సూరజ్ నిశ్శబ్దంగా ఉండిపోవటం నీలక్షి హృదయాన్ని మొక్కలు చేసింది. కొద్దిసేపటికి తర్వాత సూరజ్ గర్జించాడు, ఈ బిడ్డ ఈ ఇంటి వారసుడు, అంతే. మీకు తెలుసుంటే చాలు. అతని గంభీర గొంతు విని అందరూ భయంతో నిశ్శబ్దమయ్యారు. రాజశేఖర్ వెంటనే నీలక్షి చేయి పట్టుకుని, చాలు, ఇక నా కూతురు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. నువ్వే ఈ బిడ్డ ఈ ఇంటి వారసుడు అని చెప్పావు కదా, అయితే నీకు నా కూతురితో ఇక ఎలాంటి సంబంధం లేదు. రా నీలక్షి, మీ నాన్న నేనున్నాను కదా, ఈ ఇంట్లో నువ్వు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నీలక్షి ప్రశాంతంగా ఉంది. నానా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి సూరజ్ చేతుల్లో ఉన్న బిడ్డని తీసుకుని ప్రేమగా తన ఒడిలోకి ఎత్తుకుంది. ఆ బిడ్డను ముద్దాడుతూ ఇలా నెమ్మదిగా చెప్పింది, ఈ బిడ్డకు తండ్రి ఒకవేళ ఇతనే అయితే ఈ బిడ్డకు తల్లిని నేనే. దీని తర్వాత నేను చెప్పాల్సింది ఇంకేమీ లేదు. ఆ మాటలు విన్న సూరజ్ హృదయం ఆనందంతో నిండిపోయింది. తాను చెప్పకుండానే తన మనసును తన భార్య అర్థం చేసుకుందని అతనికి తెలిసింది. రాజశేఖర్ మాత్రం ఆగ్రహంతో అరిచాడు, నీలక్షి, నీకు పిచ్చి పట్టిందా? ఇంకో ఆడదానికి బిడ్డకు తల్లిగా ఉండిపోతున్నావా? ఆయన ఆవేదనతో కొనసాగించారు, నువ్వు నీ అమ్మలాగే ఉన్నావు. ఆమె కూడా ఇలాగే ప్రేమ కోసం నన్ను విడిచి వెళ్ళిపోయింది. కానీ నేను నిన్ను బాధపడనివ్వను. నీకు ఈ తండ్రి కావాలంటే ఇప్పుడే నాతో జోధాపూర్కి రావాలి. ఇక అప్పుడే వెనక నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది, ఆగండి, ఈ బిడ్డ ఎవరిదో నేను చెప్తాను అని. ఆ గొంతు గట్టిగా వినిపించడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆ దిశగా తిరిగి చూశారు. మరి ఆ బిడ్డ సూరజ్ బిడ్డ కాదా అనేది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.